కొండ రాజీవ్ గాంధీ గారు ఈరోజు భీమవరం వెళ్ళాలనుకున్నారు పవన్ కళ్యాణ్. ఆయన ఏదో అక్కడ సమీక్ష సమావేశాలు పెట్టుకోవాలనుకున్నారు నిన్న. కానీ ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్కి నో చెప్పడంతో ఆగిపోయారట. ఎందుకు నో చెప్పారు, అసలు ఏం జరిగింది అక్కడ? పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగానే అటువంటి ప్రాంతంలో హెలికాప్టర్ ల్యాండింగ్ అడిగారా, లేకపోతే అధికారులు అనుమతి నిరాకరించారా? నిజానికి ఇంకొందరు అంటున్నది ఏంటంటే పోనీ అధికారులు అలా నిరాకరించారే అనుకుందాము, ఆయన విజయవాడ నుంచి పాపం భీమవరం పోవడానికి ఎంత టైం పడుతుంది, కారులో కూడా వెళ్ళొచ్చు కదా అని అంటున్నారు. అసలు ఏంటి హెలికాప్టర్ సంగతి ఏంటి, పవన్ సంగతి ఏంటి? ఎందుకంటే ఆయన సభలు పెట్టే చాలా కాలం అయిపోయింది, 130 రోజులు అయిపోయింది కదా. ఇప్పుడైనా చేస్తారనుకుంటే హెలికాప్టర్ అడ్డొచ్చింది, ఆయనకి ల్యాండింగ్ అడ్డొచ్చింది. సార్ ఈశ్వర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సార్, పవన్ కళ్యాణ్ కి పొంతం లేనటువంటి వ్యవహార శైలి అయింది అంతా కూడా. ఆయనకి పని చేయడం చేత కాదు, కానీ నన్ను చేయనివ్వలేదని చెప్పి డాబ్ మాట్లాడతారు. అదే అంటారు కదా, ఏదో సామెత కూడా ఉంటది. అట్లాగా పక్కోల మీద నెప నెట్టేసే వ్యవహారం. మీకు ఇక్కడ క్లియర్ కట్ గా ఆ హెలికాప్టర్ విషయం చెప్తాను చూడండి. జనరల్ గా హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాలన్నా, గాల్లోకి ఎగరాలన్నా, ప్రయాణం చేయాలన్నా దానికి పర్మిషన్ ఎవరిస్తారు? అది ఎప్పుడు ఏ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండదు. అంతా కూడా సివిల్ ఏవియేషన్ కంట్రోల్లోనే, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటది. దాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అని ఒకటి ఉంటది. వాళ్ళు మాత్రమే ఏరోప్లేన్ ఎగరాలన్నా, దిగాలన్నా, ట్రావెల్ ఏ రూట్ లో చేయాలన్నది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చేతుల్లో ఉంటది. గతంలో మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఆపారు. అప్పుడేం విమానంలో ప్రయాణించకుండా ఏం రాష్ట్ర ప్రభుత్వం ఆపలేకపోయింది. అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దిగిన తర్వాత కనీసం డొమెస్టిక్ అరైవల్ లోకి ఎంటర్ అవ్వనివ్వలేదు. కేవలం రన్వే మీదే జగన్మోహన్ రెడ్డి గారిని ఆపారు. ఆపడం అంటే అది. ఇప్పుడు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏది ఉండదు, నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు ఏదో డబ్బులు ఉన్నాయని హెలికాప్టర్ పెట్టుకుని నేను కొండలు ఎక్కుతాను, గొట్టలు దిగుతాను, నీటిలో దిగుతానంటే ఎవరు దానికి పర్మిషన్స్ ఎవరు? నువ్వు దిగాలనుకున్న ప్లేస్, దానికి ల్యాండింగ్ కో టేక్ ఆఫ్ కో అనువైనటువంటి ప్రాంతమా కాదా అన్నటువంటిది ఆ ఏవియేషన్ సంబంధించిన వాళ్ళు చూసి పర్మిషన్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేటువంటిది వాళ్ళ మీద ఆధారపడి ఉంటది. కేవలం పవన్ కళ్యాణ్ యొక్క చేతగాంతనాన్ని మా ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. మేము పర్మిషన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నాం అనేటువంటి అపవాదులు వేస్తున్నాడు. గతంలో వారాహి విషయంలో కూడా ఇదే చేశారు. వారాహిని ఎవడాపుతాడో చూస్తాం, ఎవడాపుతాడు, మిమ్మల్ని ఆపడానికి మేమెందుకు, ప్రజలోనే ఓటర్లు చాలు పవన్ కళ్యాణ్ ఆపడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కర్లేదు. వారాహి అడ్రస్ ఎక్కడుందో ఏమన్నా తెలుసా? అంటే మీరు గతంలో మీకు గుర్తుంటే పవన్ కళ్యాణ్ గొప్ప చెనుక్కులు మాట్లాడుతుంటాడు. ఆయన చెలుక్కులని గతంలో చెప్పాడు. అన్నవరం మీటింగ్ వచ్చినప్పుడు తన చెప్పులు పోయి ఎవరికైనా కనబడ్డాయని అడిగాడు పవన్ కళ్యాణ్. ఇంకో 10 రోజులు ఆగండి, చంద్రబాబు ఇంటికి వెళ్ళినప్పుడు తన వారాహి ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, ఆ వారాహి ఎక్కడుందో చెప్పండి బాబు అని చెప్పి మైకెట్టుకు అడుగుతాడు. నేను సీరియస్ గా చెప్తున్నా, ఈ రోజు మంగళగిరి కార్యాలయం దగ్గర అతని వారాహి ఉందనే సమాచారంతో అక్కడ ఆ విజువల్స్ కోసం నేను చాలా ప్రయత్నం చేశాను, ఆ దృశ్యాలు వస్తే చూపిద్దామని. కానీ అక్కడ కూడా లేదు, వారాహి లేదు. నాకు 2-3 రోజుల క్రితం ఏంటంటే ఆ దగ్గర ప్రాంతంలో ఎక్కడో పార్క్ చేస్తున్నారన్నారు, ఆ ప్రాంతంలో కూడా లేదు. ఆ దృశ్యాల కోసం నేను చాలా ప్రయత్నం చేశాను ఈ రోజు. అయితే హైదరాబాద్ లో షెడ్కి పంపించారు. అది వెరీ సింపుల్ సార్. తుపాకీ అయినా, అది వారాహి అయినా వాడకపోతే తుప్పు పట్టిపోతుంది సార్. ఇప్పుడు అది హైదరాబాద్కు వచ్చిందని అంటున్నారు. నా దగ్గర పూర్తి సమాచారం లేదు. విజువల్ అయితే 1-2 రోజులు నేను తీసుకొచ్చి చూపిస్తాను ఎక్కడుంది, ఏమైపోయింది. సార్ ఒక్క మాట నేను గతంలోనే చెప్పిన ఇప్పుడే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాజకీయ రోబోట్. ఆ రాజకీయ రోబోట్ నాదెండ్ల మనోహర్ గారు అనే రిమోట్ తో చంద్రబాబు నాయుడు అనే రోబోట్ యొక్క ఓనర్ ఆపరేట్ చేస్తున్నాడు. చంద్రబాబు నిలబడమంటే పవన్ నిలబడతాడు, కలబడమంటే పవన్ కలబడతాడు. వారాహి ఎక్కమంటే చంద్రబాబు పవన్ ఎక్కుతాడు, వారాహి దిగిపోమంటే చంద్రబాబు పవన్ దిగిపోతాడు. ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు ఇచ్చినటువంటి కమాండ్ మేరకు పవన్ కళ్యాణ్ శిరసావిస్తున్నటువంటి బానిస యాంగిల్ ఏదైతే ఉందో అందులో భాగంగా వారాహిని మూటగట్టి మూలను పెట్టారు. మీకు వారాహి అడ్రస్ కావాలంటే తిన్నంగా లోకేష్ నో చంద్రబాబునో ఏమన్నా మీరు అడిగితే వాళ్ళు సరైన సమాధానం చెప్తారు తప్పితే పవన్ కళ్యాణ్ కి ఏమీ తెలియవు. మీరు ఒకటి గమనించండి, తన సొంత పార్టీని చంపేస్తూ చంద్రబాబు కోసం రాజకీయంగా బతకాలని ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇక్కడ వచ్చే ఇబ్బంది అల్లా ఏమిటంటే పవన్ తాను చంద్రబాబుకు బానిసగా చేసుకున్నాడు తప్పితే పవన్ కళ్యాణ్ వెనకాల ఉండే కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు ఎవరు ఆ రకంగా లేరు సార్. నేను మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఉదాహరణకి విజయవాడ వెస్ట్ లో పోతిన మహేష్ తెగ మాట్లాడి కూడా ఆయన పవన్ కోసం. ఈ రోజు ఎక్కడున్నాడు పోతిన మహేష్? సీట్ ఉందా పోతిన మహేష్ కి? పోనీ వైజాగ్ భీమిలి పవన్ కళ్యాణ్ కోసం బట్టలు చింపు తిరిగాడు ఆ పంచకర్ల సందీప్ అని కుర్రాడు. ఆ అబ్బాయి సీట్ ఉందా కనీసం పొత్తులో భాగంగా? ఇంకా అక్కడ
అంటే లిస్ట్ ఇంకా రిలీజ్ కాలేదు ఒక కదా, మాట రేపు సార్, ఇవ్వడం ఇస్తారేమో. కాదు ఒక మాట ఈశ్వర్ గారు, ఆ. పవన్ కళ్యాణ్ గారు ఇందాక విశ్లేషకులు మాట్లాడుతూ రాజోలు ఒక సీట్ వచ్చింది అక్కడికైనా కనీసం వెళ్ళాలని అన్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో నేను గెలిచినా ఓడిపోయినా వారానికి 2 సార్లు లేకపోతే 2 వారాలకు ఒకసారైనా గాజువాకు వస్తారని 10 మందిలో ప్రామిస్ చేశాడు. మొత్తం కానీ ఇప్పుడు గాజువాక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నదే ఒక్క 60 రోజు, రోజులు లెక్కేస్తే. అంతే, ఒక్క రోజు కూడా గాజువాక రాలేదు. సో కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ పోతుని మహేష్ సీట్ ఇప్పిస్తాడా, పంచకల సందీప్ ఇప్పిస్తాడా, పంచకల రమేష్ బాబుకి ఇప్పిస్తాడా అనే దానికంటే పవన్ కళ్యాణ్ దమ్ముంటే నా ఛాలెంజ్ ఇది స్వీకరించాలి. ఆయనకి చేతనైతే పొత్తులో 30 సీట్లు 50 సీట్లు తెచ్చుకోవడం కాదు. ఆయన ఇంత ముందు పోటీ చేసిన గాజువాకలో భీమవరంలో అన్న పోటీ చేయమనండి వెళ్ళి, ఆ గతి గత్యంతరం కూడా లేదు. పవన్ కళ్యాణ్ జెండా పట్టుకుని జనసైనికులు వెళ్తుంటే మొన్న మా ఉత్తరాంధ్రలో ఆ శంకారామ సభ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిన వాళ్ళు తన్నేరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళందరినీ కిందేసి మీదేసి అధికారం రాకముందే, పొత్తు కుదరక ముందే, సీట్ల ప్రకటన రాకముందే ఈడ్చి జన సైనికులు తెలుగుదేశం వాళ్ళు తంతున్నారే. రేపు ఉదయం ఏమన్నా ఉంటే అసలు జన సైనికులు బతకనిస్తారా, ఆ జెండా పట్టుకొనిస్తారా? అందుకే చెప్తున్నాను, 2024 ఎన్నికల తర్వాత రిజల్ట్ ఏదైతే కానివ్వండి, జనసేన పార్టీ అనేటువంటిది రాజకీయంగా సమాధి అవుతుంది, డౌట్ ఏం లేదు. సమాధి చేసే వ్యక్తి చంద్రబాబు అయితే, సమాధి అవుతున్నా సరే సైలెంట్ గా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్. రైట్.